సంక్షేమ పథకాల పేరుతో ఏపీ అభివృద్ధిని జగన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం నరుకుళ్లపాడు గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాంత అభివృద్ధిని జగన్ నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే చింతలపూడిని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని ఆరోపించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చింతలపూడిని పూర్తి చేసి సాగునీరు అందిస్తామని వసంత హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం కేవలం మేట నొక్కి ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం. ఖచ్చితంగా వేడిని చన్నీరు తోడులాగా పేదలకు సంక్షేమ పథకాలు అవసరం. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చింది, రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. అలాగే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి అమౌంట్ ఇస్తారు. ఒకరికి ఇస్తానే 2 పిల్లలుంటే 2, 3 పిల్లలుంటే 3కి ఇస్తారు. జిల్లా మొత్తం బస్సులో ఉచిత ప్రయాణం. సంపద సృష్టించి సంపద ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చేటప్పుడు 2 లక్షల కోట్ల నప్పు ఈ రోజు 13 లక్షల కోట్లు చేసింది. పరిశ్రమను పట్టించుకోనందువల్ల మన బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. తాత్కాలికంగా ఏదో ఒకటి అవార్డులకు ఇచ్చి అట్లాగే మనవాడికి మనరాళ్ళకి మొండి చేయి చూపిస్తా ఉంది. మీ అందరూ ఆశీస్సులు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే 4,000 రూపాయల అవార్డులకు పెన్షన్ ఇస్తారు. వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపుతారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఆశీస్సుల కోసం అందరందరి కోసం వచ్చారమ్మా. కేసీఆర్ చిన్ని గారికి నాకు ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మే 13వ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. మా అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్తే.